దేవుని నామమునకు మహిమ కలుగును కాక. లవ్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉదయకాలపు క్విజ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని కృపను బట్టి జనవరి నెల నుంచి మనం ప్రారంభించాము ఈ 2025 సంవత్సరంలో దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించాలని. మరి ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము 3 అధ్యాయాలు మనం ముగించడం జరిగింది. మరి ఇదిన 3వ నెలగా 4వ 3 పుస్తకాలని మనము ముగించడం జరిగింది. 4వ పుస్తకమైన సంఖ్యాకాండం మీద ఏదైనా క్విజ్ ఉంటుంది. సంఖ్యాకాండము మరి మొదటి అధ్యాయం నుంచి 7 అధ్యాయాల వరకు ఈ దినం మనము ధ్యానించుకుందాము. మరి ఇప్పుడు ఈ దినం పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు మరి జాస్మిన్ గారు, మంజుల గారు, సువర్ణ. వీలైతే దివ్య జాయిన్ అవుతుంది. మొట్టమొదటి ప్రశ్న జాస్మిన్ గారికి. యెహోవాకు నాజీరగుటకు మొక్కుకొనిన వాడు ఏమి మానవలెను, ఏమి తినవలెను? అక్క నాజీరగుటకు మొక్కుకున్నవాడు ద్రాక్ష రస మద్యములను మానవలెను. 6వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. 3వ వచనం కూడా ద్రాక్షారసపు చిరకనైనను మద్యమునైనను త్రాగవలదు, పచ్చివి ఎండివి ద్రాక్ష పండ్లు తినవలదు అని ఆమేన్. 6వ ఆమేన్. అధ్యాయం 2, 3 ఎస్, వచనాలు 6, ఉన్నాక 2, 2వ వచనం, 3, 4వ వచనం. ఎస్, ఓకే, గుడ్. 4 కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ టు మంజుల గారు. దాను గోత్రీకులు ఏ దిక్కున ఉండవలెను? దాను గోత్రీకులు ఏ దిక్కున ఉండవలెను? వారి ప్రధానుడెవరు? వారు ఎక్కడ నడువవలెను? దాను గోత్రీకులు ఎక్కడ ఉండవలెను? వారి ప్రధానుడెవరు? వారు ఎక్కడ నడువవలెను? చెప్తానమ్మా, ఒక్క నిమిషం. విజయ్ కుమారి, మీ ఫోన్ క్లోజ్ చేయమా కాస్త. కదిలించకండి, ఫోన్ కదిలించకండి, ఒక చోట అట్లా పెట్టండి, అట్లా ఉంచండి. కెమెరా క్లోజ్ చేయండి, క్లోజ్ చేయలేకపోతే అట్లా పక్కన పెట్టి పెట్టండి. నెక్స్ట్ సువర్ణ, పాస్ ఆన్ టు సువర్ణ. జాస్మిన్ సామ్ గారు. అక్క 2:25లో దాను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషద్దై కుమారుడైన అహీయేజరు దాను కుమారులకు ప్రధానుడు. కొంచెం మీరు రిఫరెన్స్ చెప్పలేదు. రిఫరెన్స్ 2:25. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గో టు సువర్ణ. ఎక్కడ నుండి ఎవరి స్వరము మోషే వినెను? అతను ఎవరితో మాట్లాడాను? ఎక్కడ నుండి ఎవరి స్వరము మోషే వినెను? అతను ఎవరితో మాట్లాడాను? సువర్ణ, అసలు మీ సౌండే రావట్లేదు. దొరకట్లేదు అక్క, చదివాను కానీ. ఓకే, జాస్మిన్ సామ్ గారు. ఓకే, కనీసం ఎస్ ఆర్ నో ఏం చెప్పలేదు.
జాస్మిన్ గారు ఆన్ చేయలేదు నేను. సంఖ్యాకాండము 1వ ఎక్కడ నుండి అధ్యాయము అమ్మా? 1వ అధ్యాయము 1లో అరణ్యమందలి ప్రత్యక్ష గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను అని ఉందక. మరి లేదు, స్వరము ఎవరి అనేది ఇక్కడ స్వరము? లేదు. స్వరము అనే పదం నేను ఉంది అక్కడ. చెప్పాలా అమ్మా, నేను నిజము. చెప్పాలమ్మా. నెక్స్ట్ మంజుల గారు చెప్తున్నారు. మంజుల గారు 7:90 గుడ్ 7వ గుడ్ అధ్యాయము 90 వచనం. చదవండి. మోషే యెహోవాతో మాట్లాడటకు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము మీద నుండి అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతను గుడ్ గుడ్ ఆయనతో మాట్లాడాను. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ టు జాస్మిన్ గారు. ఎవరిని దేవుడు తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు? ఎప్పుడు ప్రతిష్ఠించుకున్నాడు? ఎవరిని దేవుడు తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు? ఎప్పుడు ప్రతిష్ఠించుకున్నాడు? అక్క, నీవు ఇశ్రాయేలీయులలో తొలి చూలి అయిన ప్రతి మగ పిల్లకు లేవిగా, లేవీయులను ఇశ్రాయేలీయుల పశువులలో తొలిచూలు. ఓకే 3:41లో ఇక్కడ 3:41. ఎప్పుడు ప్రతిష్ఠించుకున్నాడు? అదే ఐగుప్తులో ప్రతిష్ఠించుకున్నాడు అని ఉందాక. అదే వాక్యం చూస్తున్నా. ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రతిష్ఠించుకున్నానని ఉందక్క ఇక్కడ. ఓకే ఓకే. ఎంత అన్నారు? 3:41 అక్క. 31 కదా? 41? 31 కూడా ఉండే. 31లో లేదక్కో. 41? 3:41 ఉంది. 41 ఉంది, 45 ఉంది. ఇక్కడ ఇంకా దీని గురించే ఉంది ఎక్కువ. 41లో ఫస్ట్ ఉంది అక్క. లేవీయుల పశువులను వారిని నా నిమిత్తం తీసుకోవాలి అని ఉంది. 3:13లో ఉందమ్మా. అక్క 3:13. 3:13. కరెక్ట్ అక్క. 3:13 కరెక్టే. మూడు దీనికోసమే చూస్తున్నా. ఐగుప్తు కోసం చూస్తున్నా. అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని. కరెక్ట్ అక్క. ఓకే. నెక్స్ట్ 3:13. నెక్స్ట్ క్వశ్చన్ టు మంజుల గారు. ఏవేవి యాజకునివి అగును? ఏవేవి యాజకునివి అగును? ఏవేవి యాజకునివి అగును? సువర్ణ. అక్క చెప్తాను. అసాంటు జాస్మిన్ గారు. అక్క, ఇది ఎక్కడుందంటే అధ్యాయం అయితే 1-2లోనే ఉంది అక్క. 2లోనే ఉంది కాదు, యాజకుని వగ్గును అనే పదము అక్కడ లేదు. యాజకుని వగ్గును అని రాయబడింది. అవునా? ఇవి కరెక్టే. ఓకే, నేను చెప్తున్నాను. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 8-9 వచనాల్లో రాయబడింది. మరి యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వారిని ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తమైన పొట్టేలు యాజకుని వగును. తర్వాత ఇశ్రాయేలు యాజకునికి తెచ్చు ప్రతిష్టమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతని వగును. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ టు మరి సహోదరి సువర్ణ. ఎవరిని లెక్కింపకూడదు, ఎవరిని చేర్చకూడదు?
ఎవరిని లెక్కింపకూడదు, ఎవరిని చేర్చకూడదు. ఆ, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 47వ వచనం అక్క. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఓకే. 47 40 40 ఆ, ఓకే. 47. 48 49లో ఉంది. ఎవరిని చేర్చకూడదు, ఇంకోటి ఉందా? ఎవరిని దేనిలో చేర్చకూడదు. నెక్స్ట్ 49లో ఉంది. ఇశ్రాయేలీల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు జాస్మిన్ సామ్ గారు. ఎవరిని ఎక్కడ నుండి ప్రత్యేకింపకూడదు, వారు ఎక్కడికి రాకూడదు. ఎవరిని ఎక్కడ నుండి ప్రత్యేకింపకూడదు, వారు ఎక్కడికి రాకూడదు. అక్క 6వ అధ్యాయంలో ఉంది అక్క. ఆ వాళ్ళు అపవిత్ర పరచబడతారు కాబట్టి కాదు, ఇక్కడ కాదు. సహోదరుడు 6వ 6, అధ్యాయం 7 కాదు, కాదక్క. 6 కాదు. 6, 7 కాదు. ఓకే, నేను నాజీరు అనుకుంటున్నాను అక్క. కాదా? ఓకే అక్క నేను చెప్తానక్క. 4:18 అక్క. ఓకే, చెప్పండి. మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలో నుండి ప్రత్యేకింపకుడి. ఓకే. తర్వాత ఎక్కడికి రాకూడదు అనే దానికి 20వ వచనం చూడండి. వారు చావక ఉండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలకు రాకూడదు. మరి మరి ఆ దేవుడు ఎందుకు వారికి మరి అటువంటి ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడో తెలియదు. మరి ఆ లేవీయుల నుండి కహాతీయులను సపరేట్ చేయాలంట. వాళ్ళు పరిశుద్ధ స్థలములోకి అడిగే పెట్టకూడదట. హల్లెలూయా. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు మంజుల గారు. ఇశ్రాయేలీయులను ఎవరు ఎలా దీవించవలెను, వారు ఎలా ఆశీర్వదించబడ్డారు? ఇది అక్క చాలా చాలా ఫెమిలియర్ వాక్ ఇది మనకు. ఎవరు నేను ఎలా చెప్తానమ్మా. మా చెప్పండి. 6:24 నుంచి. ఓకే, గుడ్. ప్రతిదినం మీరు మనం ఇశ్రాయేలు చెప్పుకుంటున్న ఆశీర్వాదపు మాటలు అవి. పలకండి ఒకసారి వాటిని. మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవించవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ ఓకే, మీద నెక్స్ట్. కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయను గాక. ఎలా అప్పుడు వారు ఆశీర్వదించబడినారంటే నా నామమును చదవండి చదవండి. ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశీర్వదించు. గుడ్ గుడ్ గుడ్. హల్లెలూయా. ఆయన నామమును ఉచ్చరించుట ద్వారా దేవుడు ఆయన ఆశీర్వదిస్తా ఉన్నాడు. ప్రశ్న సువర్ణకి మరి సువర్ణ మరి ప్రశ్న చూడాలి, ఆన్సర్ చెప్పాలి. ఇశ్రాయేలీయులు ఎట్లు సాగుచూ నుండిరి. ఇశ్రాయేలీయులు ఎట్లు సాగుచూ నుండిరి. ఇశ్రాయేలీయులు ఎట్లు సాగుచూ నుండిరి. ఈ రౌండ్ లో దివ్య కూడా జాయిన్ అవుతుంది. ఇశ్రాయేలీయులు ఎట్లు సాగుచూ నుండిరి. దివ్య. జాస్మిన్ గారు. అక్క, ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు తమ తమ వంశముల చొప్పున 2:34లో తమ పితరుల కుటుంబముల చొప్పున ప్రతివాడు తన ధ్వజమును బట్టి
దిగుచు సాగుచు నుండిరి అని ఇక్కడ ఉందక్క. ఆమెన్. ఓకే, కరెక్ట్ 2:34లో ఉంది. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ టు దివ్య. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు ఎవరు అర్పణములు అర్పింపవలెను, ఎప్పుడు అర్పింపవలెను? బలిపీఠమును ప్రతిష్ఠించుటకు ఎవరు అర్పణములను అర్పింపవలెను, ఎప్పుడు అర్పింపవలెను? హారోనులండి. హారోను కుమారులు. నాకు రిఫరెన్స్ చెప్పాలమ్మా ఫస్ట్. నెక్స్ట్ జాస్మిన్ గారు. అక్క 7వ అధ్యాయము మోషే మందిరమును నిలబెట్టుట 1వ వచనం. దాని ఒకటి కాదు. ఉపకరణములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులు గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులైన ఇశ్రాయేలీలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి అని ఉంది. మరి 7, నేను 1, అర్పణం 2. అర్పించవలను 7:11లో ఉంది. మరి 7. ఎప్పుడు అర్పింపవలను అంటే గనక వాళ్ళు ప్రతి దినం ప్రధానుడు ఒక్కొక్క దినమున ఒక్కొక్కళ్ళు అర్పించాలని ఉంది. తర్వాత అవునక్క. ఎంతమంది ఎన్ని రోజులు అర్పించారంటే 12 రోజులు ఒక్కొక్కళ్ళు కూడా ఆ, తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు అవునక్క. నెక్స్ట్ 12 క్వశ్చన్ ఒక్కొక్కరు. గోస్ టు జాస్మిన్ గారు. లేవీయులు ఎవరి వశము చేయబడిన వారు, వారికేమి పని అప్పగించబడింది? లేవీయులు ఎవరి వశము చేయబడిన వారు, వారికి ఏమి పని అప్పచెప్పబడింది? లేవీయులు అహరోను వశమున చేయబడినారక్క. వాళ్ళ బాధ్యతలు దేవుని వీళ్ళు అహరోనుకు అప్పగించబడినారక్క. ఇక్కడ ఉంది ఉండు. రిఫరెన్స్ చెప్పండి. అదే అక్క. అక్క ఉంది అక్క. 3:9 అక్క. 3:9. 3:9. ఓకే, కరెక్ట్. వారు మరి వారికి ఏం పని అప్పచెప్పబడింది? అంటే 7, 8 యాజక చూస్తే ధర్మమును అనుసరించి సర్వ ప్రత్యక్ష ఉపకరణములను ఇశ్రాయేలు కాపాడవలసిన వారిని కాపాడవలను. 8. ఎస్ 7, 8, 9 చూస్తే వారందరూ కూడా ఆ ప్రత్యక్షపు గుడారలో సేవ చేయటమే కాదు, కాపాడవలసిన బాధ్యత లేవిలిది. మరి దినమున్న సేవకులుగా ఉన్న వారి బాధ్యత కూడా అలా ఉన్నట్లుగా మనం చూడగలము. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు మంజుల గారు. ఎవరిని వెలివేయవలను, ఎవరిని వెళ్ళగొట్టవలెను? ఎవరిని వెలివేయవలెను, ఎవరిని వెళ్ళగొట్టవలెను? ఎందుకు వెళ్ళగొట్టవలను? ఎవరిని వెలివేయవలను, ఎందుకు వెళ్ళగొట్టవలను? సువర్ణ. ఎవరిని వెలివేయవలను, ఎందుకు వెళ్ళగొట్టవలను? అమ్మ నేను చెప్పనా ఇది? చెప్పండి. 5 5:2 ప్రతి కుష్ఠరోగిని స్రావము గల ప్రతి వారిని శవ ముట్టుట వలన అపవిత్రమైన ప్రతి వారిని పాళెములో నుండి వెలివేయవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గోస్. అదే కరెక్ట్. అదే నెక్స్ట్ అది అదే వెళ్ళగొట్టవలను పాళెం వెలుపులకు. అవును, వాళ్ళని పాలెం వెలుపులకు వెళ్ళగొట్టవాలని కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ టు సువర్ణ. సైన్యముగా ఎవరు వెళ్ళారు? వారిని ఎవరు లెక్కింపాలి? వారితో కూడా ఎవరు ఉండాలి? సైన్యానికి కొంతమంది బయలుదేరి వెళ్ళారు, వారు లెక్కింపబడ్డారంట, వారితో ఎవరో ఉండాలంట.
అక్క 2 4 అక్క. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. కాదు, 2వ అధ్యాయం కాదు. సైన్యముగా, నేను చెప్పింది సైన్యము అనే పదం వాడాను. సైన్యముగా వెళ్ళువారు ఎవరు? ఎవరు వెళ్ళారు సైన్యముగా? దివ్య. సైన్యము సైన్యం. ఒక నిమిషం ఆగండి, చూస్తున్నా. జాస్మిన్ గారు. అంటే అక్క ఒకటి ఆ, ఒకటి ఒక- ఒక- మూడులో ఒక- ఒక- ఆ, ఇశ్రాయేలీయులలో దివ్య 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 చెప్తుంది. సైన్యంగా వెళ్ళు వారిని ఒక్క నిమిషం దివ్య చెప్తుంది. దివ్య చెప్పమ్మా. 1-3 వచనం, అంటే ఇశ్రాయేలు సైన్యం వెళ్లి వారిని అనగా 20 ఏళ్లు మొదలుకొని పై ప్రాయం గల వారి తమ తమ సేనలను బట్టి ఆ ఓకే. తెగును లెక్కింపవలెను. 4 కూడా, ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబములలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న దివ్యాకి. నెక్స్ట్ ప్రశ్న దివ్యాకి. కహాతీయుల యొక్క భారము ఏమిటి? కహాతీయుల యొక్క భారము ఏమిటి? భారము, వారికి ఒక భారం అప్పచెప్పబడింది. వారికి ఏ భారము ఇవ్వబడింది? కహాతీయుల యొక్క భారము ఏమిటి? కహాతీయులు అంటే చెప్పమ్మా. 34. ఆ, కాదు అప్పుడు కాదు కాదు కాదు. భారము, కహాతీయుల భారము అని రాస్తుంది. కహాతీయుల యొక్క భారము ఏమిటి? జాస్మిన్ గారు. 4:15 అక్క. దండు ప్రయాణం అయిపోయినప్పుడు అహరోను అతని కుమారులు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావక ఎండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి Okay. ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము. గుడ్, 4:15. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ టు మీకే. ఇశ్రాయేలీయులందరూ ఏమి పట్టుకొని ఎక్కడ దిగవలెను? జాస్మిన్ గారికి ప్రశ్న ఇది. ఇశ్రాయేలందరూ ఏమి పట్టుకొని ఎక్కడ దిగవలెను? అక్క 2:1లో ఇశ్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజముల వద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. 2:2. గుడ్ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు మంజుల గారు. మందిరమును నిలువబెట్టుట పట్టిన దినాన ముగించిన తర్వాత అభిషేకించి ప్రతిష్ఠించిన దిన ఎవరు ఏ అర్పణలు తెచ్చారు? తెచ్చిన వాటిని ఎవరికి ఇచ్చారు? మందిరం నిలబెట్టడం అయిపోయింది, తర్వాత దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించారు. ఆ దినాన అర్పణలు తెచ్చారు కొద్దిమంది. ఎవరు ఏ అర్పణలు తెచ్చారు? తెచ్చిన వాటిని ఎవరికి ఇచ్చారు? ఇది ఇశ్రాయేలు ప్రధానులు 7వ అధ్యాయము 2, 3. 7వ అధ్యాయం. ఓకే, గుడ్. 2, 3, 6వ వచనం కూడా ఉంది. గోత్ర ముఖ్యులు, పితరుల కుటుంబంలో ప్రధానులు, వారు అధిపతులు మరి అర్పణలు తీసుకొచ్చారు. మరి ఏం తెచ్చారంటే గనక మరి ఒక్కొక్కరు ఒక బండి తెచ్చారట. ఇద్దరికి ప్రతి వానికి ఒక్కొక్క ఎద్దు చొప్పున తెచ్చారు. అట్టి విధంగా 6 గూడు బండ్లు, మరి 12 ఎద్దులను తెచ్చారట. మరి ఎవరికి తెచ్చి వాటిని ఎవరికి ఇచ్చారంటే గనక 6వ వచనంలో మోషే ఆ బండ్లను, ఆ ఎద్దులను తీసుకొని లేవీయులకి ఇచ్చెను. ఓకే, గుడ్. ఇప్పుడు సువర్ణక ప్రశ్న అండి. అహరోను కుమారుల పేర్లు ఏమిటి? వారి ప్రత్యేకత ఏమిటి? వారిలో కొద్ది మందికి ఏమి అయ్యింది? కుమారుల ప్రత్యేకత ఏమిటి? వారి పేర్లు ఏమిటి? అహరోను కుమారులా? వారి కుమారుల పేర్లు ఏంటి?
వారి ప్రత్యేకత ఏంటి, వారిలో కొద్ది మందికి ఏమైంది? దివ్య. అహరోను కుమారుల పేర్లు ఏమిటి? అహరోను కుమారులు ఎలియాజరు, అంటే ఈ 3వ అధ్యాయం అంటే 2వ వచనం. ఎస్, రెండవ చదవండి అహరోను కుమారుల చదవండి. పేరు లేవనది తొలుపు నాదాబు, తట్టు ఎలియాజరు, ఈతామారు. తర్వాత వాళ్ళ ప్రత్యేకత ఏంటి? అభిషేకం నుండి వారిని ప్రతిష్ఠించను. వారు రెండు మూడు 2 యాజకులు అన్నట్లుగా వారు ప్రత్యేకించబడ్డారు. మరి వారిలో కొద్ది మందికి ఏమైందనే ప్రశ్నకి నెక్స్ట్ 4వ వచనంలో ఉంది. వారు నాదాబు, అబీహులు వారు అన్యాగ్ని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయారు. ఇప్పుడు డైరెక్ట్ ప్రశ్న దివ్య. అహరోను ఎదుట యాజక సేవ ఎవరు చేశారు. పేరు పొందిన వారు, వారు ఎక్కడ చేర్చబడ్డారు? ఎవరు పేరు పొందిన వారు, వారు ఎక్కడ చేర్చబడ్డారు? ఎవరు పేరు పొందిన వారు, వారు ఎక్కడ చేర్చబడ్డారు? నెక్స్ట్ జాస్మిన్ గారు. ఐదో వచనం అంటే 3, 5వ వచనం. కాదు అలా అంటే కాదు 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 5, 6. పేరు 5, 6 లేదు, కాదు. పేరు పొందిన వారు, వారు ఎక్కడ చేర్చబడ్డారు? కూర్చబడ్డారు. పోనీ ఎక్కడ కూర్చబడ్డారు? వారు ఎక్కడ కూర్చబడ్డారు? జాస్మిన్ గారు. నెక్స్ట్ మంజుల గారు. వీడు కోరహు అమ్మా. నాకు అధ్యాయం చెప్పండి. 1:16 అమ్మా. ఎస్, వీరు 1:16లో సమాజంలో పేరు పొందిన వాళ్ళు, మరి వాళ్ళు ఎక్కడ చేర్చబడ్డారు, కూర్చబడ్డారంటే మరి సర్వ సమాజానికి కూర్చబడ్డారు. అక్కడ చేర్చబడ్డారు కాదు కానీ ప్రశ్న ఎక్కడ కూర్చోబడ్డారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ టు మంజుల గారు. లేవీయులు ఏ వయసు వారు లెక్కింపబడ్డారు? వారు ఎంతమంది? దేనిని బట్టి వారు లెక్కింపబడిరి? లేవీయులు ఏ వయసు వారు లెక్కింపబడ్డారు? వారు ఎంతమంది? దేనిని బట్టి వారు లెక్కింపబడిరి? మంజుల గారు. అది వీళ్ళు ఒక నెల మొదలుకొని అమ్మా. చదవండి, రిఫరెన్స్ చెప్పండి. 39 మోషే అహరోను యెహోవా మాటను ఎక్కడ రిఫరెన్స్? అధ్యాయం 3:39. 3 ఉందా? 3:39. ఏమని రాస్తుంది అక్కడ? 22. అదే అక్కడ మోషే అహరోను యెహోవా మాటను బట్టి తమ కాదు తమ కాదు వంశముల చెప్పి కాదు కాదు. లేవీయులలో లెక్కింపబడిన వారందరూ అనగా ఒక నెల మొదలుకొని ప్రాయము గల మగవారు 22,000 మంది. లేవీయుల గురించి అడిగాను నేను. అదేనమ్మా, అది లేవీలే కదా. అక్క 1:47 అక్క. 1:39 ఒకసారి చదవండి మీరు. లేవీయులు 1:39 నేను చదివాను ఇప్పుడు. 1:47 అక్క 3:15లో ఉంది అక్క. 3:15లో ఉంది. 3:15 కూడా ఒకసారి చూడండి. 3:15. 3:39 కరెక్ట్ అమ్మా. 3:39 కరెక్ట్. 39. అదే అంటే 3:39 అంటే లెక్కింపబడిన వారు. ఒక నెల మొదలుకొని ప్రాయము గల మగవారు ఓకే, ఇది కావచ్చు. నేను 22,000 మంది.
నేను 4వ అధ్యాయం 47, 49 తీసుకున్నాను. 4వ అధ్యాయము. ఒక నిమిషం నేను చూస్తాను, అది కూడా చూద్దాం. మోషే ఇక్కడ అహరోనులు ఇశ్రాయేలీల ప్రధానులను లెక్కించిన లేవీయులలో ఇక్కడ 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల ప్రాయం వరకు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు. వారు ఎంతమంది అది అంటే మూడులోనేమో ప్రథమ సంతానానికి బదులుగా ఇది అదే అదే అది ఇదేమో కరెక్ట్ కాదు. కేవలం నేను అడిగిన ప్రశ్న ఇది 4, 47, 49. తర్వాత వచ్చేసి వాళ్ళు మరి ఎందుకు ఎంతమంది అంటే దేని కొరకు అంటే గనక వారు ప్రతి వాడు తన తన సేవను బట్టి తన మోతను బట్టి వారు అతని వలన లెక్కింపబడ్డారు. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. ఇప్పుడు ఎవరికి ప్రశ్న? మంజుల గారు మీకేసానా? సువర్ణకు ప్రశ్న. యూదా గోత్రికులు ఏ దిక్కున దిగవలెను, వారు ఎక్కడ నడువవలెను, వారి ప్రధానుడు ఎవరు? ఆ ప్రశ్న రాలేదక్క. రాలేదా? యూదా గోత్రికులు ఏ దిక్కున దిగవలెను, వారు ఎక్కడ నడువవలెను, వారి ప్రధానుడు ఎవరు? ఆ, యూదా గోత్రికుడా? ఇది 1:27 అక్క. యూదా గోత్రములో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. కాదు అది కాదు. ఏ దిక్కున దిగవలెను, వారు ఎక్కడ నడవవలెను, వారి ప్రధానుడు ఎవరు? అది కాదు, గోత్రము వేరే దగ్గర ఉంది. గోత్రం అనే పదం లేదు కానీ నేను గోత్రం అని పెట్టాను. యూదా యూదా పాళెపు ధ్వజము గలవారు అని ఉంటది. యూదా పాళెపు ధ్వజము గలవారు ఎక్కడని ఉంటది. యూదా పాళెపు ధ్వజము అక్కడ నేను గోత్రం అని పెట్టాను పొరపాటున. అది నేను చదివాను కానీ కనపడట్లా. ఓకే, నెక్స్ట్ దివ్య. అక్క 9 అక్క, 2:9. యోధా పాళెములో లెక్కింపబడిన వారందరి వారి సేనల కాదు, చొప్పున ఇది పైకి ఓకే, వెళ్ళింది. గుడ్ సువర్ణ గారు కరెక్టే. 2వ అధ్యాయము 3వ వచనంలోనేమో నయస్సోను మరి నయస్సోను వారి ప్రధానుడు ఉన్నారు. వారు వచనము తూర్పు 2, దిక్కున 3 కరెక్ట్ 2, వచనము 3 2, 3. తూర్పు దిక్కున యూదా పాళెం వారు అది దిగాలి. ఉండాలి, ఆఖరి తూర్పు ప్రశ్న ఉండాలి. దివ్యాకి. ఆఖరి ప్రశ్న, టైం అప్ అవుతుంది. ఆఖరి ప్రశ్న దివ్యాకి. ఆ జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనవలెనని ఎవరికి ఆజ్ఞాపింపవలెను, వారు ఎవరి చేతి కింద ఉండవలెను? పనులు చేస్తా ఉన్నారు. జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనవలెనని ఎవరికి ఆజ్ఞాపింపవలెను, వారు ఎవరి చేతి క్రింద ఉండవలెను? నెక్స్ట్ జాస్మిన్ గారు. జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనవలెనని ఎలియాజరు చేతి కింద ఉండవాలెనక్క. ఎలియాజరు చేతి కింద ఉండవాలెను. ఇవి 4వ అధ్యాయంలో ఎక్కడో ఉంది. 4వ అధ్యాయంలో ఉంది. 4వ చెప్పండి. అధ్యాయంలో ఎవరైనా ఉంది. చెప్పొచ్చు. ఇది ఎవరైనా చెప్పండి. మంజుల గారు, సువర్ణ, ఎవరైనా చెప్పండి. 3:32 అమ్మా. కాదు, 4వ అధ్యాయం కరెక్టే. 4 అదే 4లో ఉంది. ఒక్క నిమిషం. ఓకే, ఇంకొక మామూలుగా 4 నిమిషాలు. 16లో కూడా ఉందా? 16, ఓకే, 27, 16. 28లో ఉన్నది. 27, 28లో ఆ మాట ఉన్నది. ఓ, వారు జరుపు ఓకే. వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనవలనని గెర్షోనియుల గురించి వారి పని గురించి రాయబడింది. వారు ఎక్కడ ఉండాలంటే ఈతామారు చేతి కింద ఉండవలెను. ఉండాలి. ఓకే, ఇప్పుడు ప్రశ్న జాస్మిన్ సామి గారికి. మోషే ఇశ్రాయేలును ఎట్లు లెక్కించెను, ఎక్కడ లెక్కించెను? మోషే ఇశ్రాయేలును ఎట్లు లెక్కించెను, ఎక్కడ లెక్కించెను?
మంజుల గారు, సువర్ణ, ఎవరైనా చెప్పండి. ఇది ఒకటి అంటే ఒకటి ఒకటి రెండు అమ్మా. 1, 2 2:32 ఆంటీ. మోషే ఒకటి చెప్పండి మంజుల గారు. ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల 1:19 అక్క, మొదలు 1:19 కూడా ఉంది. 18, 19 కరెక్ట్. వారు ఎక్కడ లెక్కించాడు అంటే గనక సీనాయి సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించాను. ఇప్పుడు ప్రశ్న మంజుల గారికి ఇంకొంచెం 3 నిమిషాల టైం ఉంది. ఇది కొంచెం టఫ్ ఉంది, చూద్దాం. బలిపీఠమున అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీలు అర్పించిన అర్పణములలో బంగారు వెన్ని, వెండి వెన్ని, బంగారుతో ఏం చేశారు, వెండితో ఏం చేశారు, వాటి పరిమాణం ఎంత? ఆ బలిపీఠం అభిషేకించబడినప్పుడు కొంతమంది ఏమో అర్పణలు తెచ్చారు, అది చూసాం మనం. కోడల్ని ఆ యొక్క బండులు తెచ్చారని, ఎడ్లు బండ్లు తెచ్చారని. అంతే కాకుండా అదే ఇంకా కొన్ని వాళ్ళు ఏడు తీసుకొచ్చారు. 7:10 నుంచి ఉందమ్మా. చదువు 7, 10. 7:84 కరెక్ట్ అక్క. టైం అప్ అవుతుంది. 7:84 కరెక్ట్. కాదు, 7:10 నుంచి 83 ఉందమ్మా. 83కి వస్తే 83లో ఉంది ఇది. ఇక్కడ వారు 7 వెండి గిన్నెలు తెచ్చారు, వెండి ప్రోక్షణ పాత్రలు తెచ్చారు, తర్వాత బంగారు ధూపార్తులు తెచ్చారు వాళ్ళు. 83, 84లో ఉంది. ఒకసారి 83, 84, 85లో చూస్తే ఆ బలిపీఠం అభిషేకింపబడిన దినాన వాళ్ళు ప్రతిష్ఠితార్పణలుగా తెచ్చారు. వెండి గిన్నెలు 12, అన్ని కూడా 12 చొప్పున తెచ్చారు. ఒక్కొక్క దాని చూస్తే మరి ఈ యొక్క వెండి గిన్నెలేమో 130 తులాలంట, ప్రోక్షణ పాత్రలేమో 70 తులాలంట, బంగారు ధూపార్తలేమో 10 తులాలంట. 120 అటు విధంగా 120 తీసుకొచ్చారు. ఇంకొక నిమిషం ఉంది. సువర్ణకు ప్రశ్న అయిపోయిన తర్వాత కట్ అయిపోతే మరి మీరు దయచేసి దీనికి స్విచ్ కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎలియాజరు భారము ఏమిటి? ఎలియాజరు భారము ఏమిటి? దేవుడు ఎలియాజరుకు ఒక పని అప్పచెప్పాడు, అతని యొక్క భారము ఏమిటి? ఎలియాజరు భారం ఏమిటి? దయపోయిన వెంటనే నేను 5 AM దాంట్లో కాల్ చేస్తానండి, అందులో జాయిన్ అవ్వండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అక్క టైం అప్ అయ్యే లోపల 4:16 కన్ఫర్మ్ చేసుకోండి అక్క. ఇంకా సువర్ణ చెప్పే లోపల 4:16 ఆఖరి ప్రశ్న. ఎలియాజరు భారము అని ఉంది. పై విచారణలో ధూపద్రవ్యాలు వచనం చదివేసేయండి. వచనం చదివేయండి. అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోకి వచ్చినవి దీపతైలము, పరిమళ ధూపద్రవ్యములు, నిత్య నైవేద్యము, అభిషేక తైలము, మందిరం అంతటి పై విచారణ, పరిశుద్ధ స్థలములోనేమి దాని ఉపకరణములలోనేమి అంతటి పై విచారణలోకి అతని భారము. గుడ్. అందరూ బాగా చేశారు. అందరికి చప్పట్లండి. అందరికి కూడా బాగా చక్కగా టక టక టక